నా మంచి మిత్రుడే కాకుండా నాకు పెద్దన్నగా రాజకీయమే కాకుండా ఫ్యామిలీలో కూడా నన్ను ప్రేమగా నవాబ్ సాబ్ అని పిలిచేవారు. మరి నేను కూడా సీనన్న అని పిలిచేవాళ్ళం. మేమిద్దరం ఒకటేసారి నిజామాబాద్లో ఆయనే కామారెడ్డిలో 1989లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో వచ్చినాం. 1989లో ఇద్దరం ఒకటేసారి, ఆయన నిజామాబాద్ నుంచి, నేను కామారెడ్డి నుంచి. మరి 90లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో ఇద్దరం ఒకటేసారి మంత్రులు అయినాం. ఆయన ఎక్సైజ్ మంత్రి అయినారు, నేను మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్గా అయినాను. అట్లా మా ప్రస్థానము కలిసి ఎమ్మెల్యేగా అయినాం, కలిసి మంత్రులు అయినాం. మరి అట్లనే మేము దాదాపు 40 సంవత్సరాలు ఎన్ఎస్ఐ, యూత్ కాంగ్రెస్ మంత్రులు, పిసిసిలో ఆయనతో సహా, ఆయన ప్రెసిడెంట్, నేను వైస్ ప్రెసిడెంట్, ఇట్లా ఎన్నోసారి కలిసిమెలిసి చేసుకునే వాళ్ళం. మరి ఆయన మరణం పట్ల మాకు కూడా ఎంతో బాధగా ఉంది. మాకు ఒక మంచి మిత్రుడు, సలహాదారు. నాకు అప్పుడప్పుడు నవాబ్ సాబ్ ఇట్లా కాదా ఇట్లా చేద్దామని చెప్పేవాళ్ళు. మరి మేమిద్దరం కలిసి నిజామాబాద్ జిల్లా కూడా ఎంతో అభివృద్ధి చేసినాం. ఇవాళ ముస్లిం మైనారిటీకి 4% రిజర్వేషన్లు, అప్పుడు బీసీ మంత్రిగా శ్రీనివాస్ గారు ఉండే, మైనారిటీ మినిస్టర్గా నేను కూడా ఇద్దరం కలిసి ఇలా రిజర్వేషన్ తీసుకురావడం కానీ, వెనుకబడిన తరగతులతో అభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా మాట్లాడింది. షబీర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ డెవలప్మెంట్ గురించి ఒక మంచి ఫైటర్గా ఫైట్ చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి పోవడం మన అందరికీ నష్టం, మన రాష్ట్రానికి కూడా నష్టం. నా సొంతంగా నాకు కూడా ఒక మంచి పెద్దన్నగా ఉండే వ్యక్తిని కోల్పోయినందుకు చేసి, రేపు నిజామాబాద్లో ఆయన ఫెనరల్లో కూడా మేమందరం పాల్గొంటాం.